హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాహితీ మను వ్లాగ్స్. హాయ్ అందరికీ, నేను బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? ఈరోజు టమాటా పచ్చడి, నిలవ పచ్చడి పెట్టుకుందామండి. సంవత్సరం పాటు ఉంటుందండి పచ్చడి. నిలవ పచ్చడి పెట్టుకుంటే దానికి కావాల్సిన కేజీ టమాటాలండి. మంచి కాయలు చూసుకొని, కేజీ టమాటాలు, 200 గ్రాములు ఉప్పు, 100 గ్రాములు చింతపండు, 100 గ్రాములు కారం కావాలండి వాటికి. ఇప్పుడు చక్కగా వీటిని కడుక్కొని శుభ్రంగా కడుక్కొని తుడుచుకొని ఆరబెట్టుకోవాలండి. ఉప్పు కూడా కొంచెం ఎండబెట్టుకోవాలండి. ప్రస్తుతం వీటిని శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టుకుందామండి. వీటిని చక్కగా తుడిసి ఆరబెట్టానండి. వీటిని ఒక్కొక్కటిగా ఇప్పుడు కోసుకొని ఉప్పులో ఊరేసుకుందామండి. చిన్న ముక్కలుగా కోసుకుంటే రేపు పిండి కొట్టాకు బాగుంటుందండి. పిండుకొని ఇలా కోసుకొని అన్నీ చక్కగా ఉప్పులో ఊరబెట్టుకోవాలండి. ఇప్పుడు చక్కగా ఇలా కోసుకున్నానండి అన్ని ముక్కలు. దీన్ని ఉప్పు వేసుకున్నామండి. 200 గ్రాములు, కేజీకి 200 గ్రాముల ఉప్పులో వీటిని ఊరబెట్టుకున్నామండి. ఇప్పుడు ఇలా కలుపుకొని డబ్బాలో పోసుకున్నామండి. 200 గ్రాములు, కేజీకి 200 గ్రాములు ఉప్పు వేసానండి. వేసి ఊరబెట్టుకోవాలి. రేపు ఉదయం తీసి వీటిని పిండుకొని ఎండలో పెట్టుకోవాలండి ముక్కలు. డబ్బా కూర పోసుకోవాలండి. టమాటాలు కేజీకి 200 గ్రాములు ఉప్పు లెక్క వస్తే ఇంకా సంవత్సరం పాటు ఉప్పు బాగుంటే కారం సంవత్సరం పాటు ఉంటుందండి పచ్చడి. ఇలా మొన్న పిండి ఎండబెట్టుకున్నాం కదండి. వీటిని చక్కగా ఎండిపోయి వీటిని మిక్సీ వేసుకోవాలండి. ఒకసారి వీటిని మెత్తగా మిక్సీ వేసుకున్నాం గలగల్లాకి. టమాటా ముక్కల్ని ఇలా మిక్సీకి వేసుకోవాలండి. చెంచా మెంతులు, 2 చెంచాల ఆవాలు వేయించుకుందామండి. పిండి కూడా వేయించుకొని మిక్సీకి వేసుకుందామండి. ఆవాలు, మెంతులు, 1 చెంచా మెంతులు, 2 చెంచాల ఆవాలు మిక్సీకి వేసుకుందామండి. వీటిని కూడా మిక్సీకి వేసుకుందామండి. ఆవాలు, మెంతులు మిక్సీకి వేసుకున్నామండి. ఇవి కూడా ఇందులో వేసుకుందాం. మన చింతపండు నానబెట్టుకున్నామండి పులుసులో, టమాటా గుజ్జులో. ఇప్పుడు గ్రైండ్కి వేసుకుందామండి అంతా. ఈ నానబెట్టుకున్నది ఎండబెట్టుకున్నది, ఎండబెట్టుకున్నది 2 ఆవపిండి కూడా వేసుకున్నాను. ఆవపిండి, మెంతిపిండి, కారం అండి. మొన్న తూచి పెట్టుకున్నాం కదా ఆ కారం. చాలా టేస్ట్గా కూడా ఉంది. తిరగమాత వేసుకునేటప్పుడు ఇంగు వేసుకునేవాళ్ళు ఇంగుతో తిరగమాత పెట్టుకోండి. చిన్నులపాయలు పెట్టుకునేవాళ్ళు చిన్నులపాయలు వేసుకొని తిరగమాత పెట్టుకోండి. ఇలా పెట్టుకోండి పచ్చడి. చక్కగా రుబ్బుకోండి. ఇదే కొలతల్లో 2 కేజీలైనా 3 కేజీలైనా బాగా పెట్టుకోండి. సంవత్సరం పాటు ఉంటుందండి. ఇంగుతో తిరగమాత వేసుకున్నా పర్వాలా, చిన్నులపాయలతో తిరగమాత వేసుకున్నా పర్వాలా. ఎలా కావాలంటే అలా వేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.